శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాలు నేను చెప్తున్నటువంటి 4 రాశులైనటువంటి తులారాశిలో, వృషభ రాశిలో, మకర రాశిలో, కుంభరాశిలో, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి 5 నియమాలు తప్పకుండా తెలుసుకోవాలి. దయచేసి దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోకండి. మీకు చాలా వరకు నేను చెప్తూ ఉన్న విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటారు అసలు మీరు సార్ చెప్తున్నాడు, మంచి మంచి రాశులు చెప్తున్నారు, మా రాశి కానీ మేము ఎదగలేకపోతున్నాం, 100 కోట్లు సంపాదిస్తా అంటున్నారు, 1,00,000 కోట్లు ఇట్లా రకరకాలుగా అంటున్నారు. ఏదైనా కూడా మనం సిద్ధంగా ఉంటేనే మనకు అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దానికి అర్హత ఏంటి? టీచర్ కోర్సు ఏదో చేసుకోవాలి కదా. డిఎస్సి రాయాలంటే బిఎడ్ పూర్తి చేయాలి, ఇంకొకటి టెట్ క్వాలిఫై అవ్వడం ఉంటుంది. దాని ప్రకారం చేస్తే ఆ ఎగ్జామ్ అటెండ్ అయితే పాస్ అయితే మీకు ఆ ఉద్యోగం ఇస్తారు. లేదు నేను 10th క్లాసే పాస్ అయ్యాను, నాకు డిఎస్సి రాస్తానంటే ఎట్లా అవుతుంది? అదే అవకాశం. సరే, పోస్టులు అక్కడ ఖాళీ ఉన్నాయి, కానీ అభ్యర్థులు లేరు అనుకోండి. ఏదైనా 10th క్లాసే చదివా, మరి ఇతనికి ఇస్తారా ఉద్యోగం అని? దాని అర్హత దానికి. అదేవిధంగా ఈ తులారాశి, వృషభ రాశి, మకర రాశి, కుంభరాశి మీరు బాగా ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడతారు, కోట్లు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారని నేను చెప్తాను. అఫ్ కోర్స్ నేను చెప్పాను. కానీ ఈ యొక్క రాశులకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వీరు ఎదగడానికి నియమ నిబంధనలు అనేది కూడా తప్పకుండా ఉంటాయి. వాటిని ఫాలో అయితేనే మనకు మంచి జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, నిజమండి. నేను చెప్పేది 100కు 100% నిజం. రాసి పెట్టుకోండి. నేను అబద్ధం చెప్పట్లేదండి, నిజం చెప్తున్నాను. ఫస్ట్ నియమం ఏంటంటే, తులా, వృషభ, కుంభ, మకర రాశులలో జన్మించిన వారు ఇంటికి మొదటి సంతానం కానీ తృతీయ సంతానం కానీ అయి ఉండకూడదు. తులా, వృషభ రాశికి మాత్రం మొదటి సంతానం, తృతీయ సంతానం అయి ఉండకూడదు. మకర, కుంభరాశి వారికి కేవలం మొదటి సంతానం అయి ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి, నోట్బుక్ మీద రాసి పెట్టుకోండి. దీనివల్ల ఏం జరుగుతుంది? ఫస్ట్ నియమానికి ఏం జరుగుతుంది అంటే, అనారోగ్య సమస్యలు వస్తాయి. తల్లిదండ్రుల నుండి ప్రేమ అనురాగాలు దూరం అవుతాయి. ఒకవేళ ఉన్నా కూడా అది ఏం ప్రయోజనం ఉండదు. మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది, పనులన్నీ ఆటంకాలు ఏర్పడతాయి దీనివల్ల. రెండో నియమం ఏంటంటే, ఈ యొక్క 4 రాశులలో జన్మించినటువంటి వారు వారి యొక్క డెస్టినీ నంబర్, తులా, వృషభ రాశి వారికి 3వ నంబర్ కానీ 1వ నంబర్ కానీ డెస్టినీ నంబర్ అయి ఉండకూడదు. అంటే డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే డెస్టినీ నంబర్ అంటారు. ఆ డెస్టినీ నంబరు 1 కానీ అండ్ 3వ నంబర్ కానీ అయి ఉండకూడదు. దానివల్ల చాలా వరకు ఇరకాటంలో పడిపోతారు. ఈ డెస్టినీ నంబర్ వల్ల ఏంటంటే, పనులన్నీ పెండింగ్లో పడిపోతుంటాయి, డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఫైనాన్షియల్గా ఎదగలేని పరిస్థితి, ఎప్పుడు రుణ బాధలలో ఉండక తప్పదు అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఇది రెండవ పాయింట్. తర్వాత మకర, కుంభరాశుల వారికి డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే 1వ నంబర్ అయి ఉండకూడదు. ఇది చాలా వరకు చాలా నష్టాలను గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు రాసి పెట్టుకోండి. తర్వాత ఈ యొక్క తులారాశి, వృషభ రాశి, మకర రాశి, కుంభరాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా వీరి డేట్ ఆఫ్ బర్త్లో, తులా, వృషభ రాశిలో డేట్ ఆఫ్ బర్త్లో అంటే తులారాశిలో, వృషభ రాశిలో పుట్టిన వారికి వీరి డేట్ ఆఫ్ బర్త్లో 3 3లు కానీ 3 1లు కానీ ఉండకూడదు. ఇది చాలా వరకు సమస్యలను కొని తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాసి పెట్టుకోండి. అదేవిధంగా మకర రాశి, కుంభరాశిలో జన్మించినటువంటి వారు వీరి డేట్ ఆఫ్ బర్త్లో 3 1లు కానీ 4 1లు కానీ 5 1లు కానీ ఆపై ఎక్కువగానే ఉంటే, ఎక్కువగా ఎన్ని 1లు పెరుగుతుంటే అన్ని సమస్యలు మొదలవుతూనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఏ పని సజావుగా జరగదండి. కష్టం ఎక్కువగా, ప్రతిఫలం తక్కువగా. అసలు ఏం చేయని అర్థం కాని, చేతిలో చిల్లి గవ్వ ఉండదు, సంపాదించింది అంతా ఖర్చు అయిపోతూ ఆవిరైపోతూనే ఉంటుంది. హార్డ్ వర్క్ ఎక్కువగా, కష్టం ఎక్కువ, ప్రతిఫలం తక్కువగా, ఇవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాసి పెట్టుకోండి. అదేవిధంగా వీరి యొక్క తులారాశి, వృషభ రాశి, మకర రాశి, కుంభరాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా ఈ తులా, వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా ఏ అనే అక్షరంతో పేరు మొదలు కాకూడదు. వారి పేరులో ఏ అనే అక్షరాలు ఎక్కువగా రిపీటెడ్గా కాకూడదు. అది గుర్తుపెట్టుకోండి.
అదేవిధంగా తులా వృషభ రాశిలో జన్మించినటువంటి వారు సి కానీ ఎల్ కానీ జి కానీ ఎస్ కానీ ఈ అక్షరాలతో పేర్లు మొదలైతే చాలా వరకు రకరకాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాసి పెట్టుకోండి. మకర కుంభరాశులలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా ఏ అనే అక్షరంతో పేరు మొదలు కాకూడదు. ఒకవేళ పేరు మొదలైతే వారి పేరులో ఎక్కువగా రిపీటెడ్గా 2 ఏలు కానీ 3 ఏలు కానీ ఉండకూడదు. దానివల్ల కూడా ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పేది 100% నిజం. ఇలాంటి సమస్యలు ఉంటాయి, ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయండి. మీరు ఎన్నైనా చెప్పండి, ఎదుగుదల అనేది కూడా అక్కడ ఆగిపోతుంది. నాలెడ్జ్ లేదా అంటే నాలెడ్జ్ బాగుంటుంది. మళ్ళీ తులారాశి, వృషభ రాశి, మకర రాశి, కుంభరాశి వారికి నాలెడ్జ్కు కొదువే ఉందండి. కానీ ఏం లాభం? ప్రతి పని ఆలస్యం అయిపోవడం, ప్రతిదీ మనం కంప్లీట్ అయినట్టే అయి దూరం అయిపోవడం, మానసికంగా ఒత్తిడి పెరిగిపోవడం, పిల్లల వివాహం జరిగితే పిల్లల విషయంలో ఎక్కువగా ఇబ్బందులు, భార్యాభర్తలు కలిసి ఉండకపోవడం, డిస్టర్బ్ అయిపోవడం, తర్వాత దీర్ఘకాలికంగా ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్యతో ఎప్పుడు సతమతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మీరు విని వదిలిపెడితే కాదు, దానికి పరిష్కారం కనుక్కోవాల్సిందే. ఏదో విని వదిలిపెడితే జీవితకాలం మనకు సమస్యనే వస్తుందండి. కాబట్టి మనం కంకణం కట్టుకోవాలి కంపల్సరీ. అంటే ఈ సమస్యల నుండి మనం బయటపడాలి, మనకు కూడా మనం అదృష్టవంతులం కావాలి అని మనసులో దృఢ సంకల్పం, కంకణం ధరించాలి, కంకణం కట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే డెవలప్మెంట్ అనేది వస్తుందండి. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మీ పేరు బలాన్ని చేంజ్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం లభించినట్టేనండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒక అతను అన్నాడు, అయ్యా మరి తులారాశిలో, వృషభ రాశిలో, మకర రాశిలో, కుంభరాశిలో జన్మిస్తున్నట్టయితే మీరు తూర్పు దిక్కున నివాసం ఉండరాదంటే, తను సొంతిల్లు కదా సార్, మరి తూర్పు దిక్కున నివాసం ఉండాలంటే మేము ఇష్టం ఏరు కోరి మేము ఆ ఇంట్లోకి అడుగు పెట్టాము అంటే, మరి అడుగు పెట్టిన కాంచెలు ఏమన్నా మంచి జరిగిందా అంటే, అన్నీ నష్టాలే సార్, అన్ని రకరకాల నష్టాలు. ఇప్పుడు ఈఎంఐలు కట్టలేక లాస్ట్కి ఇల్లు అమ్మాలని అనుకునే పొజిషన్ కూడా వచ్చామండి అని అన్నాడు. నిజమే. తులారాశిలో, వృషభ రాశిలో, మకర రాశిలో, కుంభరాశిలో ఉన్నటువంటి వారు తూర్పు దిక్కు నివాసం అనేది కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ కూడా తెచ్చే సమస్యలు ఎక్కువగా, ఎప్పుడు ఏదో రకమైనటువంటి సమస్య మీకు ఇబ్బంది పడుతూనే ఉంటారు. కాబట్టి సమస్య ఎంత పెద్ద సమస్య అయినా కూడా దాన్ని చక్కగా సునాయాసనంగా మనం దాన్ని పరిశీలన చేసి ఆ సమస్యకు పరిష్కారం అనేది కూడా తప్పకుండా చూపెడతాను. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తానండి. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా మనం పరిశీలన చేస్తాం. కాబట్టి ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. అన్నిటికీ సమస్య నేను ఖచ్చితమైనటువంటి పరిష్కారం అనేది నేను చూపెడతాను. మీకు ఎలాంటి దిగులు అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఎలాంటి దిగులు, ఎలాంటి సమస్యలు కూడా అవసరం లేదు. నేనున్నాను కదా, మీ సమస్యలు తీర్చడానికి నేనున్నాను. మీ జీవితం తప్పకుండా మార్పు చెందుతుంది. మీ లైఫ్ లాంగ్ కూడా మీరు చక్కగా ఉన్నతంగా జీవిస్తారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. నేను పదే నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కనుక మీరు 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మీ పేరు బలాన్ని కనుక మీరు పెంచుకుంటే మీకు ఇంకా సమస్య అనేది కూడా ఉండదండి. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. లేదంటే డైరెక్ట్గా నన్ను సంప్రదించవచ్చు. మరి ఎవరైతే మీరు నన్ను సంప్రదించాలనుకుంటున్నారో, నేను హైదరాబాద్ మహానగరంలో కూడా నేను అందుబాటులో ఉంటాను. మీరు డైరెక్ట్గా కలుసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.